హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఈ వింటర్ సీజన్లో మార్నింగ్ లేవాలంటే ఎంత కష్టం కదా, అందులోనూ సండే. మళ్ళీ నాలాంటి బద్ధకస్తులకైతే ఇంకా కష్టం. ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు, ముందు రోజే పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి వద్దామని డిసైడ్ అయ్యాం. సో ఇంకా మార్నింగే లేచి రెడీ అయ్యి నేను నా ఫ్రెండ్స్ క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడికైతే వచ్చేసాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం ఇక్కడికి. ఎంట్రన్స్లో సైక్లింగ్ పార్క్ టైమింగ్స్, రెంటల్ డీటెయిల్స్, ఇంకా మంత్లీ పాస్ డీటెయిల్స్ కూడా డిస్ప్లే పెట్టేశారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ అంట, కానీ దీన్ని సైక్లింగ్ పార్క్ లాగా డెవలప్ చేశారు. ఎంటర్ అవ్వగానే పార్క్ అయితే చూడడానికి ఇలా నీట్గా డీసెంట్గా ఉంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ అవర్ 59 రూపీస్. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ టికెట్ తీసుకుందామని చెప్పి లైన్లో వెయిట్ చేస్తున్నారు. టికెట్ తీసుకున్నాక లోపల బయట ఇలా సైకిల్స్ పెట్టి ఉంటాయి, మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ ఈ సైకిల్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయాం. సైకిల్ పెడల్స్ అయితే చాలా హార్డ్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మ్యాప్ ఉంది, ఎక్కడ ఏముందో మనకు తెలియాలి కదా, సో అందుకనే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డొక్కులో సైకిల్కి అయితే స్టాండ్ లేదు, మళ్ళీ బ్రేక్ కూడా పని చేయట్లే. వేరే సైకిల్ ఎక్స్చేంజ్ చేయించుకుందామంటేనేమో అక్కడ సైకిల్స్ అన్నీ అయిపోయినాయి. యూటర్న్ తీసుకునేటప్పుడు బ్రేక్ పడక నీకి ఇంకా చేతులకి దెబ్బలు తగిలించుకుంది. చిన్న చిన్న దెబ్బలు కామనే అనుకోండి. ఇంకా ఫైనలీ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ పాయింట్ దగ్గర మెమరీ కోసం కొన్ని పిక్చర్స్, వీడియోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ పీకాక్స్, డక్స్ అవన్నీ కూడా ఉన్నాయి, కొంచెం దూరంగానే ఉన్నాయి. ఈ సన్లైట్కి కాసేపు అలా హాయిగా ఉండి ఇంకా రిటర్న్ అయిపోదామని అనుకుంటున్నాం. అండ్ ఇక్కడికి మన ఓన్ సైకిల్స్ కూడా తీసుకొని రావచ్చు అనుకుంటా. So that's all for today. See you guys in my next video. Bye bye. Take care.